నమో వాక్కమలాంబికేశ్వరేభ్యో నమ. శ్రీ గణేశ శారదాగురుభ్యో నమ. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు అయినటువంటి ఆ పరాత్పరుని దివ్య పాదపద్మములకు శిరస్సు తాటించి సాష్టాంగ దండ ప్రణామములు సమర్పిస్తూ భగవద్ బంధువులందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలుడు. మీ అందరికీ షణ్ముఖ శ్రీరాఘవ భక్తి ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. నేను మీ సూరిబాబు కందాళ. ఈరోజు బృందావన కథలు అన్న శీర్షికన హిందీలో చిన్న కథలకి తెలుగులో అనువాదం శంకర కింకర అని తనను తాను పిలుచుకునే ఒక భక్తుడు రాసినటువంటి తెలుగు అనువాదం. మరి కథలోకి ప్రవేశిస్తానండి. రాధే రాధే, జై శ్రీ రాధే గోవింద. ఒక వృద్ధ మహిళ రైలులో ప్రయాణిస్తూ నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుస్తూ కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఒక యువకుడు ఆవిడ బాధను గమనించి ఏమైందో తెలుసుకోవాలని వినయంగా పలకరించాడు. ఆమె మాత్రం సమాధానం చెప్పకుండా అతని వైపు చూసి మరింతగా ఏడుస్తూనే ఉంది. యువకుడు మరోసారి దగ్గరగా కూర్చుని, అమ్మా, ఎందుకు ఏడుస్తున్నారు? మీ బాధకి కారణమేమిటి అని సానుభూతితో అడిగాడు. అయినా ఆవిడ మాట్లాడలేదు. ఇంకా కన్నీళ్లు ఆపుకోలేక కొంగుతో ముఖం మూసుకొని ఏడుస్తూనే ఉంది. యువకుడు ఓర్పుగా మళ్ళీ అడిగాడు, అమ్మా, చెప్పండి, నేనేమైనా సహాయం చేయగలిగితే తప్పకుండా చేస్తాను. దయచేసి ఏడవకండమ్మా. అప్పుడు ఆ ముదుసలి తన చేతిలో ఉన్న చిన్న సంచిని చూపిస్తూ దాన్ని తెరవమని సైగ చేసింది. యువకుడు సంచిని తెరిచి చూడగా అందులో సువాసన వెదజల్లుతున్న ఒక వస్త్రము, 4 పేడాలు, 200 రూపాయలు, అలాగే ఒక చీటీ కనిపించాయి. అతనికి ఏమీ అర్థం కాక ఆశ్చర్యంగా ఆమె వైపు చూశాడు. ఆమె చీటీని చదవమని సూచించింది. యువకుడు చీటీని తెరిచి చూడగా విషయం అర్థం కాక మళ్ళీ ఆమె వైపు చూశాడు. అప్పుడు ఆ వృద్ధ మహిళ తన కథను చెప్పడం ప్రారంభించింది. నేను వృద్ధురాలిని. మా ఊరు నుంచి ఒంటరిగా బాంకే బిహారీ శ్రీకృష్ణస్వామి వారి దర్శనం కోసం బృందావనానికి వెళ్ళాను. ఆలయ మెట్లు ఎక్కి హుండీలో 200 రూపాయలు సమర్పించాను. దర్శనం పూర్తయ్యాక అక్కడి గోస్వామి ప్రసాదంగా ఒక పేడా ఇచ్చాడు. నేను మరొకటి ఇవ్వమని అడిగితే, అమ్మా, అలా కుదరదు, అందరికీ ఒక్కొక్కటే ఇస్తాం అన్నాడు. దాంతో నాకు కోపం వచ్చింది. నాకు ఇది కూడా అవసరం లేదు అని తిరిగి ఇచ్చేసి బయటకు వచ్చేశాను. బయటకు వచ్చాక కోపంతోనే ఇంత దూరం నుంచి వచ్చాను, 2 పేడాలు కూడా ఇవ్వలేదు అని అనుకుంటూ బాధతో ఒకచోట కూర్చున్నాను. అప్పుడే ఒక చిన్న పిల్లవాడు ఒక సంచి పట్టుకొని వచ్చి, మా అమ్మ, ఇది కాసేపు పట్టుకోండి, నేను వెంటనే వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు. ఠాకూర్ మీద కోపంతో ఉన్న నేను ఆ పిల్లాన్ని పూర్తిగా చూడలేదు. ఏమిచ్చాడో ఏమిటో కూడా తెలియదు. చాలాసేపు అక్కడే ఉన్నాను, కానీ అతడు తిరిగి రాలేదు. చాలాసేపు ఎదురు చూసి ఆ సంచిలో ఏముందో చూడాలని చూడగా అందులో 200 రూపాయలు, 4 పేడాలు, సువాసనతో నిండిన ఠాకూర్ వస్త్రము, అలాగే ఈ చీటీ కనిపించాయి అంటూ ఆమె కన్నీళ్లతో ఆ చీటీని చూపించింది. ఆ యువకుడు ఆ చీటీని చదివాడు. అందులో ఇలా వ్రాయబడి ఉంది, మా అమ్మ, నీకు ఎన్ని కావాలంటే అన్ని పేడాలు ఇస్తాను, కానీ నా మీద కోపపడకు, మళ్ళీ మళ్ళీ నన్ను చూడ్డానికి రావాలి మరి. ఆ మాటలు చదివిన వెంటనే ఆ యువకుడికి కంటి నిండా నీళ్లు వచ్చాయి. ఆ వృద్ధ మహిళ మాత్రం కృష్ణ, కన్నయ్య, ఠాకూర్ అని భక్తితో పిలుస్తూ ఆనంద బాష్పాలతో కూర్చుంది. జై శ్రీ బృందావన విహారీకి జై, జై గోకుల విహారీకి జై. రాధే రాధే, రాధే రాధే, రాధే రాధే.